బట్ అది ఏమో వచ్చింది కర్మ తప్పు. 2016 సెప్టెంబర్ 8న అడయార్ క్యాన్సర్ యూనిట్లో ఆపరేషన్ జరిగిందండి. పెరిటోనియల్ ఏరియా అంటే పెద్ద ప్లేగు చుట్టూ నాడ్యూల్స్ ఫామ్ అయ్యి అవి బాగా ఇంత ఇదయ్యి 3 లీటర్స్ కూడా తీసాము, వాటర్ కూడా తీసాము. ఇది తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత 3 ఇయర్స్ ఆమె మంచిగానే ఉన్నది, ఏ ప్రాబ్లము లేదు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి మనం టెస్ట్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే అగైన్ ఈ లంగ్స్ కింది భాగంలో చిన్న ఫార్మేషన్ అవుతుందన్నారు. అడయార్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే అది చాలా డివోటెడ్ డెడికేటెడ్ ఇదనమాట. వాడు 72 ఇయర్స్ డాక్టరు. ఆపరేషన్ ఇటు 10 అవర్స్ అండి. ఇక్కడ నుంచి ఇంతవరకు మొత్తం ఓపెన్ చేసి లోపల పేగులన్నీ కలిపి మొత్తం అంతా ఇంత మీటర్స్ హాట్ వాటర్ 42 డిగ్రీస్లో కీమో ఇంజక్షన్ ఇచ్చి బాగా కుదిపి రైస్ మిల్లో మనం ఎట్లా కుదుపుతామో ఆ విధంగా కుదిపి డ్రైన్ చేసి తర్వాత సూచర్స్ వేశారనమాట. 3 మంత్స్ ఏంటంటే ఓన్లీ లిక్విడ్ ఫామ్లో ఇచ్చారు. అంత కష్టపడి ఆమె ఇదయింది. ఆ విధంగా కష్టపడింది. తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే అగైన్ మళ్ళీ ఓపెన్ చేయాలన్నారు. ఇది క్లియర్ కాదండి, మందులతో వాటితో క్లియర్ కాదు. అగైన్ మళ్ళీ ఇట్ హ్యాస్ టు బి ఓపెన్, సేమ్ ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ అన్నారు అనమాట. సో అప్పుడు ఏమన్నా సార్ నేను అడిగాను సర్వైవల్ సంగతి అంటే వీఆర్ నాట్ అష్యూర్డ్ అన్నారు. సో అప్పుడు ఇంకేం చేసాము, ఈ ఒక పక్క అంత స్ట్రెయిన్ తీసుకున్నది కదా, 6 మంత్స్ బెడ్ మీద అంత స్ట్రెయిన్ తీసుకున్నది. ఎట్లయిపోయిందంటే స్కెలిటన్ మీద జస్ట్ అలా ఈ చర్మం కప్పినట్టుగా తయారీ అయిపోయింది. అంత ఇదిగా నా ఫోటో కాబట్టి చూపిస్తాను అనేది అంత మాదిరిగా అయిపోయింది అనమాట. పసిబిడ్డను చేతుల్లో పెట్టుకున్నట్టు చూసుకోవాల్సింది నాకు ఆ టైంలో. సరే అది జరిగిపోయింది. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ అగైన్ ఫామ్ అవుతుంది. అది క్రమేపీ ఏంటంటే ఒక ట్యూమర్ మారిగా ఫార్మ్ అయింది ఇక్కడ. ఇంత బాగా అంటే కుండ బాడించితే ఎట్లా మనం కొడితే శబ్దం వస్తుందో ఆ మాదిరిగా అయింది. ఎన్నో చోట్లకి వెళ్ళాను. కర్ణాటకలో షిమోగా దగ్గర నారాయణపురం అని చెప్పిన 90 ఇయర్స్ ఏజ్ అయిన నారాయణమూర్తి అని ఆయన ఏదో పౌడర్లు ఇస్తారంటే అక్కడ పోయి ఒక 1.5 months ఉండి అవి కూడా వాడాను. కానీ నో రిజల్ట్. కానీ పెరగలేదు బట్ ఉంది, అలాగే ఉండిపోయింది అది. తర్వాత దాన్ని మనం ఎట్లా ఏం తెలియదంటే ఎన్నెన్నో వాడాము. వరంగల్కి వెళ్ళాము, అక్కడ ఏదో గోమూత్రం ఇస్తామన్నారు, అవి కూడా దాటిచ్చాము. ఆ హీట్కి తట్టుకోలేక విపరీతమైన వేడికి బాగా ఇదైపోయింది, డ్యామేజ్ అనేది అయిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఒక మిత్రుడు ద్వారా తెలుసుకున్నాను ఈ మన అటామీ గురించి. తెలుసుకొని సార్ క్యాన్సర్కి ఈ విధంగా హీమోహిమ్ అనేది ఉంది పర్టికులర్గాను అని చెప్పానంటే అప్పుడు ఎమ్మడే తెప్పించుకొని అది ఎంత ఒక 1.5 year అంటే 1.5 year కాలేదు, అంటే 11 months అంతే. అది అక్కడి నుంచి జస్ట్ స్టార్ట్ చేశాను. ముందు ఫస్ట్ బ్రష్లు పేస్టులతో ముందు స్టార్ట్ చేశాము. తర్వాత నెమ్మదిగా ఇవి కూడా తెప్పించుకొని మన వాసు గారు నాకు బిడ్డలాగా ఆయన ఏ టైంలో అయినా సరే నాకు తిరిగి హెల్ప్ చేశాడు. ఏ టైంలో చేసినట్టు ఎమ్మడే నాకు రెస్పాండ్ అయ్యేది. సార్ ఇది వాడండి, ఈ విధంగా వాడండి ఆయన విధంగా చెప్పి అందులో ఎడ్యుకేట్ చేశాడనమాట. సో ఆ విధంగా వాడుకుంటూ ఆమెకి ఆ ట్యూమర్ ఈ హీమోహిమ్ వాడిన తర్వాత ఏమైందంటే అంత పెద్ద ట్యూమరు స్ప్లిట్ అయిందండి. స్ప్లిట్ అయ్యి ఒక 2 పీసులు మాత్రం ఇక్కడ చిన్న బిట్లు ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ అది ప్రజెంట్ పొజిషను. ఆమెకి మార్నింగ్ బెడ్ మీద లేస్తూనే ఫస్ట్ న్యూట్రాసిటిక్ మిక్స్ అది వాడతాము. తర్వాత ఫుడ్ తీసుకునే తర్వాత ఏంటంటే స్పైరులిన్ అంతా ఏంటంటే మిల్క్ ప్రెషర్ ఇది కూడా అంటే బిఫోర్ ఫుడ్కి ఒక 1/2 hour 45 minutes ముందు ఈమోహిమ్ పర్ డే వచ్చి 4 packets యూజ్ చేస్తున్నాను, 4 sachets. మొత్తం పర్ డే ఆయనకి నాకు అయ్యే ఖర్చు 1800. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మామూలుగా మనం ఇచ్చే డైట్తో పాటు ఏంటంటే హెర్బల్ లైఫ్ వాళ్ళది మిక్స్ అంటే పౌడర్స్ మిక్స్ ఉంటుంది. అది కూడా ఏంటంటే మధ్యాహ్నం ఆకలి అంటే మనం సాలిడ్ ఫుడ్ తీసుకోలేదండి, ఓన్లీ జావ టైప్ తీసుకోండి కాదు ఆరాయించుకోగలదు. మిగిలిన సాలిడ్ ఫుడ్ మన మాదిరిగా ఏదంటే తీసుకోలేదు. అసలు మధ్యలో ఒక పర్యాయం ఏమందంటే ఏ తిన్నా సరే మోషన్ పర్ డే 10 to 15 times మోషన్ అయ్యేది.
ఆమె వాష్రూమ్కి వెళ్ళిందంటే నేను బయట నిలబడి ఉండేవాడిని ఇట్లా, అంటే ఎక్కడ ఏమవుతుందో ఏం పడిపోతుందో అనే ఆ మాదిరిగా ఉండే పరిస్థితి ఆమె కాపాడుకుంటూ అప్పుడు నెమ్మదిగా ఇప్పుడు ఏంటంటే ఆమె తిరిగి ఆమె పని చేసుకోగలుగుతుంది. హ్యాపీగా వంట మనిషితో తనకి ఏమి కావాలో అది చేయించుకొని లక్షణంగా బాగా తిరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఒకరి మీద డిపెండెంట్ లేదు. అంటే ఈ ఏజ్లో బేసిక్గా మనం ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ మనకు మంచిగా ఉండాలి. బిడ్డలు ఉన్నారు, అమెరికాలో 2 ఉన్నారు, ఇక్కడ ఒక అమ్మాయి కొడుకు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ సంసారం వాళ్ళది ఉంటుందే కానీ మనం చూసేది ఎవరండి? ఇప్పుడు ఇంటికి బయట తిరిగి వచ్చాను, ఇది తిన్నారా ఏంటి అడిగేది ఎవరు? సరదర్మచారినే కదా, ఆమె కదా మన మంచిగా మన బాగుగా చూసేది ఆమె మంచిగా మనం చూడాలి. ఆ మాదిరిగా నాకు ఆమె ఏంటంటే నాకు తల్లి లేదు, నాకు 3వ మాసంలో తల్లి చనిపోయింది. తల్లి ప్రేమ నాకు తెలియదు, ఇప్పుడు ఆమె నాకు తల్లి. 4 ప్యాకెట్స్ హిమ్ము ఇప్పుడు ఇస్తున్నాను. ఆ మాదిరిగా ఇప్పుడు అలాగా తీసుకొచ్చుకుంటూ నెమ్మదిగా ఏమంటే ఆ పని చేసుకుంటూ ఇక థ్యాంక్ గాడ్. అటామీకి ఎంతో నేను రుణపడి ఉన్నానండి. థ్యాంక్ యూ సార్.